ఇది చెక్కింగ్ అయిపోయింది మంది. చెక్కింగ్ చేసిన తర్వాత ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా బ్యారికేడ్స్ పెట్టారు, అంటే మధ్యలో నుంచి ఎవరు వచ్చి ఎంటర్ అవ్వకుండా. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతనే మనకి క్యాబ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి గౌరీకుండ్ వరకు వెళ్ళడానికి. ఇక్కడ కనిపించేది వాసుకి గంగా రివర్. గౌరీకుంట్లో ఇట్లా క్యాబ్స్ అయితే ఎక్కాము. ఇది తుఫాన్ వెహికల్. ఆల్మోస్ట్ 16 మంది 14 మందిని ఎక్కించాడు. ఇంకా అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ. ఇంకా అడ్జస్ట్ అయ్యి వెళ్ళాల్సిందే, తప్పదు కదా. ఇప్పుడే క్యాబ్ దిగి ఇలా ముందుకు నడుచుకుంటూ వచ్చాం. 40 రూపీస్ ఏమో తీసుకుంటాడు క్యాబ్కి ఒక్కొక్కరికి. సో గౌరీకుండ్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్. అసలు టోటల్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ వచ్చేసి 22 కిలోమీటర్స్. సో ఇక్కడ వరకు క్యాబ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాల్సింది ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది.